హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పేసుక. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఫుల్గా వైజాగ్లో అయితే వర్షాలు పడుతున్నాయండి. ఇదైతే సండే బ్లాగ్ అండి. ఇదండి మా పాపకైతే ఈరోజు కొంచెం శీలానగర్ న్యూ హౌస్ దగ్గరికి వెళ్ళాల్సిన పని ఉందని సాటర్డే చేయమంటే చేయలేదండి. ఇంకా వాళ్ళు వచ్చేది 4:30 కానీ ఇంకా సండే అర్లీ మార్నింగ్ వర్క్ అయితే చేస్తుంది. ఇదండి మా పాప అయితే వర్క్స్ అయితే చేసేసుకుంటుందండి. బుద్ధిగా అసలు అలా ఏం ప్రాబ్లం ఉండదు. బట్ వన్ క్వశ్చన్కి ఒక 10-20 డౌట్స్ అడుగుతుంది. మళ్ళీ మనం చెప్తే మనకు అగెన్స్ట్గా మాట్లాడుతుంది. నో ఇట్స్ నాట్ కరెక్ట్, మై టీచర్ సెట్ కరెక్ట్ అన్నట్టు. ఇంకా నా మాట విందు ఇంకా అదే వర్క్ చెప్పాలంటే చాలా హెక్టిక్ అయిపోతాను. ఇద్దరి వర్క్స్ అయితే మా పాప అయితే కంప్లీట్ చేసేసింది. ఇంకా తర్వాత ఇంకా అయితే నార్మల్గా సండే మా వారైతే ఇంకా మోస్ట్లీ తను చేస్తానండి. తనకు కుదరకపోయినా నేను ఒకవేళ ఎప్పుడైనా చేయాలనుకున్నా చేసేస్తాను. ఇద్దరం పూజ చేసుకుంటాను. ఇంకా నేను పూజ చేస్తున్నాను అనమాట. ఇది నా పూజ కంప్లీట్ అయ్యాక మా వారైతే ఇంకా పూజ కూడా చేస్తారు. పూజ చేసేసాక నేను సండే టిఫిన్ కూడా ఏం పెట్టుకోలేదండి. యాక్చువల్లీ అక్కడికి వెళ్ళాలంటే మన జర్నీ ఇక్కడ నుంచి అక్కడ 10-15 మినిట్స్ ఇలా పట్టేస్తుంది. సో డ్రైవ్ తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇదండి ఇంకా వెళ్ళగానే ఇది మా న్యూ హౌస్ దగ్గర వ్యూ అండి. ఇంకా కింద వ్యూ మాత్రం చాలా బాగుంటుందండి. పీస్ఫుల్గా అనిపిస్తుంది. వచ్చినప్పుడు జర్నీ మాత్రం కొంచెం లాంగ్ అనిపిస్తుంది. కొంచెం టైర్డ్ అయిపోతాం కానీ ఇంకేదైతే పిల్లలు అయితే ఆడేసుకుంటున్నారు. ఇవన్నీ మా హస్బెండ్ అయితే చాలా చాలా హెల్ప్ చేశారండి. నేను ఒక్కదాన్ని అయితే ఇంపాసిబుల్ అస్సలు చేయలేను. ఇంకా నేనైతే ఇంకా చిన్న చిన్న పెయింటింగ్స్ వేసినప్పుడు చిన్న చిన్న స్టెయిన్స్ లాగా పడిపోయి అబ్బా వాళ్ళైతే అస్సలు ఏమి క్లీన్ చేయలేదండి. అలా వదిలేశారు. ఇంకా తప్పదు కదా, మనం ఇంకా న్యూ హౌస్ అంటే వైబ్ పోతుంది. ఏదైనా చిన్నది కనిపించినా ఇంకా ఇద్దరం కలిసి అయితే నేను కలిసి అవి క్లీన్ చేసుకొని అయితే మేము ఇంకా అలా క్లీనింగ్ అయితే చేస్తూ ఉన్నాము. చూస్తున్నారు కదా, అదండి క్లీనింగ్ అయితే చేస్తున్నాము. ఇంక ఇక్కడ వచ్చేసి మా పాప అయితే బుక్స్లో అయితే పర్ఫెక్ట్ అండి. కొంచెం అల్లరి చేస్తుందంటే ముందు మనం చెప్పింది వినదు. కానీ ఒక 2 బుక్స్ లేవంటే మేము వచ్చే దారిలో స్టేషనరీ దగ్గర కొని ఇంకేసుకొని మ్యాథ్స్ వర్క్ పెండింగ్ ఉంటే ఇంకా వర్క్ కూడా కంప్లీట్ చేసేసుకుంది. పిల్లలతో అయితే అస్సలు అల్లరి లేదండి. ఇద్దరైతే చక్కగా వర్క్స్ చేసేసుకున్నారు. ఇది వచ్చేసి మన బయట వ్యూ అండి. ఇదండి బయట ఉంటుంది అనమాట. ఇక చాలా వెంటిలేషన్కి అయితే చాలా బాగుంటుంది. ఇదంతా బయట వ్యూ అండి. ఇంకా చాలా ఓపెన్ ప్లాట్స్ అయితే బాగా ఉన్నాయి. ఇదంతా క్రికెట్ కోర్ట్ అండి. ఇది ఒకటి ఎమ్యూనిటీస్లో 1 ఆఫ్ ది వన్. ఇంకా ఇది వచ్చేసి బయట ఒక ఫ్లోర్కి 10 హౌసెస్ ఉన్నాయండి. అందరూ 2-3 ఇల్లు రెంట్కి ఇచ్చినట్టున్నారు. మిగతా వాళ్ళందరూ ఓనర్సే. ఇంకా ఏదండి మా బాబు అయితే వెళ్తున్నారు. పిల్లలు మార్నింగే కదా, ఇంకా సండేస్ కదా, కొంచెం ఇంకా అర్లీ మార్నింగ్ అయితే నాకు తెలిసి ఎవరు లేసి ఉంటారు. మా హస్బెండ్ మాత్రం అది సండే అవని, సెలవు అవని, ఫెస్టివల్ అవని ఏదైనా టైమింగ్ ఫాలో అవ్వాలంటారండి. ఇంకా అదే అలవాటు అన్నట్టు మా పిల్లలు అయితే లేచి బయలుదేరేశారు. ఇదండి ఇది మన బయట వ్యూ. ఎలివేషన్ అయితే పెట్టారండి. ఇతనే మాకు ఇక్కడ కనిపిస్తున్నారు కదా, బ్రషింగ్ చేస్తున్నారు. ఈయనే అండి మా ఇంటీరియర్ వర్క్ అంతా చేసిన అతను. ఇదండి ఎలివేషన్ అయితే మొత్తం వాళ్ళే ఇచ్చారు. ఎలివేషన్ అయితే చేసేసి దానికి పాలిషింగ్ అనుకుంటాను అది చేస్తున్నారు. ఇది మన బయట వ్యూ. ఇంకా అక్కడే ఇంకేమీ చేయము అనుకునేసరికి అయితే టైం అంతా అయిపోయింది. ఇంకా దానివల్ల లంచ్ చేయడానికి అయితే బయటకు వచ్చేసాము. లంచ్ అయితే చేసేస్తున్నాము. ఇదండి మా పిల్లలు మేము కలిసి భోజనం చేసేస్తున్నాము. ఇంకా ఫాదర్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి. నేనైతే రీసెంట్లీ మా ఫాదర్ని మిస్ అయ్యాను. హ్యాపీ ఫాదర్స్ డే. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ, వి మిస్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.